నమస్కారం. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. నేటి డిజిటల్ యుగంలో మ్యూజిక్ ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా పాటలకే పరిమితమైన సంగీత ప్రపంచం ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా సరికొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలనుకునే ఆసక్తి ఉన్నవారికి, ప్రతిభ గల మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్కి ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. యూట్యూబ్లో మ్యూజిక్ వీడియోలు చేయడం ద్వారా మంచి రెవెన్యూ సాధిస్తూ ఉపాధి మార్గంగా మార్చుకుంటున్నారు ఎంతోమంది యువ కళాకారులు. అసలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలనుకునే వారికి ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మ్యూజిక్ వీడియోలు చేయడం ద్వారా స్థిరమైన కెరీర్ను నిర్మించుకోవచ్చా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ గారు. సార్, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే మేడం. స్వతంత్ర న్యూస్కు ప్రత్యేకమైనటువంటి అంటే చూస్తున్న ప్రేక్షక మహాశయాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం. చెప్పండి. యా సార్, ముందుగా సార్, ప్రస్తుతం ఆన్లైన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్స్ హవా ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు సార్? మీ మాటల్లో ఏం చెప్తారు సార్? తప్పకుండా. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్వతంత్ర కాబట్టి ఒక పాట పాడతాం. ఫస్ట్ పాట పాడిన తర్వాత మొదలెడదాం దాని నుంచి. షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆగస్టు ఆల్రెడీ 15 ఆగస్టు వస్తుంది. మీది స్వతంత్ర వచ్చేసింది. ఆల్రెడీ స్వతంత్ర అనేటటువంటిది ఉంది కాబట్టి దానికి స్వతంత్రానికి రెండు లింక్ చేసి ఒక పాట పాడతారు. ఓకే, షూర్ సార్. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, ఘన స్వతంత్ర భరత జాతి ఖ్యాతికి సంకేతమై వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, కులమతాలు ఏవైనా కోరిమిగల సోదరులం, కులమతాలు ఏవైనా కోరిమిగల సోదరులం, వేషభాషలెన్నున్నా వీరవరుల వారసులం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, జన జగతిలో జన్మభూమి జాతికి ఒక దీపమై, జాతికి ఒక దీపమై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, నినదించును మా చరితం సమత మమత మానవత, నినదించును మా చరితం సమైక్యతతో మెలుగుతున్న భారతీయ భవితలం, భారతీయ భవితలం. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, ఘన స్వతంత్ర భరత జాతి ఖ్యాతికి సంకేతమై వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలా అద్భుతంగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత మంచిగా పాడినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే మేడం, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రెండే కాదు ఇది. ఒకప్పుడు ఆడియో ట్రెండ్ ఉండేదన్నమాట. ఆడియో విపరీతంగా, అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉన్నప్పుడు పాటలు రెగ్యులర్గా వినేది. ఇప్పుడేమో ఆల్రెడీ వీడియో వచ్చేసింది, అది యూట్యూబ్ వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, వాస్తవానికి ఇట్లా వచ్చేసి ఇట్లా ఫేమ్ అవుతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అంటే శాశ్వతంగా అంటే కనీసము ఒక 10 సంవత్సరాలు లేకుంటే ఒక 15 సంవత్సరాలు ఒక మనిషి ట్రెండింగ్లో ఉండట్లేదు.
ఒకరు నూటికో కోటికో ఒకరు ఉండడం అనేటటువంటిది పెద్ద విషయం కాదు. అయితే ఒక 1000 స్టేజీ ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక రేడియో ప్రోగ్రాం ఉండేది ఒకప్పుడు. 1000 స్టేజీల మీద మనం పర్ఫామ్ చేస్తే ఒక రేడియోలో చేస్తే ఈక్వాలిటీ ఉండేది. అంత రేడియో ప్రభావం చూపెట్టింది. ఆ తర్వాత 1000 రేడియో ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక ఆడియో క్యాసెట్ విపరీతంగా ప్రభావం చూపేది. ఎందుకంటే రేడియో అనేది ఈరోజు వచ్చేసి వెళ్ళిపోతుంది. ఈ ఆడియో అనేటటువంటిది ఆ కార్లల్లో, తర్వాత టేప్ రికార్డర్లలో, తర్వాత రకరకాలుగా గ్రామ పంచాయతీలలో మార్నింగ్ టైం వేసేటటువంటి ట్రెండ్ ఉండేది విపరీతంగా. అక్కడి నుంచి 1000 ఆడియో క్యాసెట్ ఈక్వాలిటీ టు ఒక వీడియో క్యాసెట్ అయింది. ఒక వీడియో క్యాసెట్ ఇస్తే అంత ప్రభావం ఉండేది. ఆ తర్వాత 1000 వీడియోలు చేయండి, కానీ సినిమాని సినిమాకు ఉన్నటువంటి క్రేజు అది ఎప్పటికీ నిరంతరంగా ఉంటుంది. కానీ నా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ట్రెండింగ్లో ఉండాలి. ప్రతి మనిషి ఎట్లా ఉండాలంటే ట్రెండింగ్లో ఉండాలి. ట్రెండింగ్లో అంటే ఒక 10-15 సంవత్సరాలు. అంటే మనం ఉదాహరణ చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇప్పటికీ బాలుగారి పాటలు వింటూనే ఉన్నారు. ఇప్పటికీ పాత సినిమాల లోపల అనేక పాటలు చూస్తూనే ఉన్నారు. ఆ ట్రెండ్ ఇంకా పోలే. ఎన్ని ఏఐలు వచ్చినా ఆ ట్రెండ్ అనేటటువంటిది నిరంతరంగా కొనసాగుతా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాస్తవానికి మీరు అడిగినట్లు కేవలము ఒక్క పాటతో విపరీతమైనటువంటి ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నారు. ఒక సెలబ్రిటీ కూడా అవుతా ఉన్నారు. కాబట్టి ట్రెండు రావాల్సిందే. కానీ ట్రెండు సమాజ శ్రేయస్సు కోసం, సమాజ బాగు కోసం, సమాజము తప్పుదో పట్టే విధంగా ఉండకూడదు. ట్రెండ్ అనేటటువంటిది సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటే చాలా సంతోషించదగ్గ విషయమే. కానీ ఇప్పుడు ఇది ఈ మన దగ్గర అంటే తెలుగు ప్రాంతాల్లో, అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఇప్పుడు ట్రెండ్ ఉంది. కానీ ఒకప్పుడు బాంబే ప్రాంతంలో కావచ్చు, అటు భోజ్పూరి జార్ఖండ్ ప్రాంతంలో కావచ్చు, అది వీడియో అనేటటువంటిది ఎప్పటి నుంచో ట్రెండ్ కొనసాగుతా ఉంది. మనం ఇప్పుడు కాదు, ఒక 20-25 సంవత్సరాల క్రితమే ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ వీడియో రూపంలో వచ్చి ఒక పెద్ద ట్రెండ్ను సృష్టించినటువంటి పరిస్థితి ఉండే. అయితే వాస్తవానికి నేనేమనుకున్నానంటే భోజ్పురి స్టైల్లో చేస్తే ఏమన్నా ఈ తెలంగాణ ప్రజలకు, అటు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా ఎక్కుతుందేమని చెప్పేసి అనుకొని నేను యూట్యూబ్ వచ్చిన కొత్తలో ఫస్ట్ ట్రెండ్ సృష్టించి భోజ్పురి స్టైల్లో రొమాంటిక్ సాంగ్స్ చేశాను నేను హీరోగా. ఒక 5 మంది హీరోయిన్లతో కలిపి ఒక 5 పాటలు 6 పాటలు చేశాను బ్రహ్మాండంగా. కానీ అది జనాలు అప్పుడు కాస్త మూమెంట్ అయినప్పటికీ ఫోక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషను చేసి ఫోక్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫోక్ ట్రెండ్ అయితే కొనసాగుతోంది. వాస్తవానికి మంచి పరిణామమే నా దృష్టిలో. అలాంటి మంచి పరిణామం రావడం కూడా నిజంగా ఆహ్వానించదగ్గమే అనేది నా ఉద్దేశం. అయితే సార్ ఇక్కడ ఒకప్పుడు సినిమా పాటలకే క్రేజ్ ఉండేదన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఆ స్థాయిలో ఆదరణ పెరగడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అంటే యూట్యూబే. ఇది వాస్తవం చెప్పాలంటే యూట్యూబే. యూట్యూబ్ లేకపోతే అనేక కుటుంబాలు ఇలా బతుకుతున్నాయంటే యూట్యూబ్ పుణ్యమే అని. వాస్తవానికి సినిమాకు ఉండే క్రేజ్ సినిమాకు ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. చాలా మందిని చూసాం మనం ఈ మధ్యకాలంలో. మేడం గారు మీరు చూస్తుంటారు కదా, అనేకం ఇట్లా వచ్చేసి ఒక పాట హిట్ అయిపోతుంది, వాళ్ళు సెలబ్రేట్ అయిపోతున్నారు, మళ్ళీ పోతా ఉన్నారు. చాలా మందిని చూసాం మనం ఆల్రెడీ. ఎన్నో పాటలు, బతుకమ్మ పాటలు, అనేక పాటలు, తర్వాత బోనాల పాటలు, అనేక పాటలు వచ్చి ఇప్పుడు బోనాలకు బతుకమ్మ పాటలను క్రాస్ చేసి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అనేటటువంటిది ఇప్పుడు ట్రెండింగ్ మాత్రం నడుస్తూ ఉంది. మళ్ళీ దాంట్లో నుంచే పుట్టింది కదా ఫోక్ అనేటటువంటిది. అదే బతుకమ్మ ఫోక్ నుంచి అదే బోనాల, ఒకప్పుడు మాయదారి మైసమ్మ అనేటటువంటిది ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ కదా, అలాంటి మధ్యలో వచ్చినాయి. ఇప్పుడు ఫోక్ మీద అది లవ్, కాస్త బావమరదల్ల సయ్యాట, అలాంటి దానికే వస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సినిమానే ఎన్ని రోజులు ఎన్ని రకాల యూట్యూబ్లు వచ్చినా
కొంతవరకు అద్భుతంగా ట్రెండ్‌ని సృష్టిస్తాయేమో కానీ ఎట్టి పరిస్థితులలో సినిమా సినిమానే. అది సినిమాకు ఎప్పటికీ ఆదరణ ఉంటది. సినిమా అనేటటువంటిది శాశ్వతంగా ఉంటది. అయితే సార్ మరి కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లకు కావచ్చు, లేకపోతే సింగర్స్‌కి మ్యూజిక్ వీడియోలు చేయడం అనేది ఒక పూర్తి స్థాయి ఉపాధి మార్గంగా పనికొస్తుందంటారా? లేదండి. అంటే వాస్తవానికి అది పూర్తి స్థాయి అయితే లేదు. హ్మ్. ఎందుకు లేదంటే నేను 1990 నుంచి నేను మ్యూజిక్ జేస్తా ఉన్నాను. 1990 నుంచి అంటే స్పూల్ రికార్డింగ్ నుంచి. స్పూల్ రికార్డింగ్ అంటే అందరూ మ్యూజిషియన్‌లంతా కలిసి ఒకటేసారి ప్లే జేయడము. సింగర్‌లు, కోరసులు అందరూ కూడా మొదటి నుంచి ఆల్రెడీ ఒకవేళ మధ్యలో ఏ మ్యూజిషియన్ తప్పుబోయినా, ఏ సింగర్ గాని, కోరసోళ్ళు ఏ తప్పు జేసినా మొదటి నుంచి మళ్ళీ రిపీట్‌గా పాడేటటువంటి ఉండేది. ఆ తర్వాత డాట్ అనేటటువంటిదొచ్చింది. ఆ డాట్ తర్వాత సౌండ్ స్కేప్ అనేటటువంటిది ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ సౌండ్ స్కేప్ నుంచి ప్రో టూల్స్ ఇట్లా రకరకాల టెక్నాలజీ వచ్చినాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది. వాస్తవానికి ఉపాధి మాత్రము ఏ కళాకారుడికి అంటే నూటికో, కోటికో ఒక్కడికి మాత్రం ఉపాధి దొరుకుతుంది. కానీ అందరికి ఉపాధి మాత్రం దొరకట్లేదు. ఎందుకోసం దొరకట్లేదంటే పాపం ఆ పాట ఏదైతే పాట ఉందో, ఆ పాట ట్రెండింగ్ అయితే తప్ప, వాళ్ళకు కాస్త ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటది. ట్రెండింగ్ గాకపోతే, ఈరోజు ఒక రూ. 1,00,000, 2,00,000 ఖర్చు పెట్టుకొని ఒక పాట చేస్తే, అది ఒకవేళ ట్రెండింగ్ కాకపోతే, వాళ్ళ పరిస్థితి ఆ రూ. 2,00,000 ఒకవేళ అప్పు తీసుకొస్తే, ఆ అప్పు తీర్చేటటువంటి జీవితకాలం అంతా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళ అప్పు తీర్చుకునేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. 100 మందిలో ఒక్కరు, ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతా ఉన్నారు ఈ సాంగ్స్ చేసి. కానీ మిగతా 98 మంది మాత్రము ఫెయిల్యూర్ అవుతున్నారు. డబ్బులు పోలగొట్టుకుంటా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఒక రచయిత అయితే ఆ పాట రాసుకొని తృప్తి పడతా ఉన్నాడు. ఒక సింగర్ అయితే పాట పాడి తృప్తి పడతా ఉన్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ల పని మాక్సిమం అయిపోయిందని నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ అనేటటువంటి వ్యక్తి ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా గౌరవం ఉండేది. మ్యూజిక్ అంటే సంగీతం వస్తేనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మ్యూజిక్ రాకున్నా, శృతి జ్ఞానం లేకున్నా, తాళాలు తెలవకున్నా, ఆ టెక్నాలజీ వచ్చి తన వాయిస్‌ను ఒక కొత్తగా క్రియేట్ చేసి, కొత్తగా అందిస్తుంది కాబట్టి, ఆ ట్రెండ్ నడుస్తుంది. కానీ, సంగీతం నేర్చుకోకపోతే, సంగీత జ్ఞానం లేకపోతే, జీవితకాలం అంతా పడమే తప్ప, పెద్దగా ఉపయోగం అయితే లేదు. నా దృష్టిలో ఒకరిద్దరు తప్ప. మనకనిపిస్తుండే ఒకరిని చూసి చాలామంది నన్ను అడుగుతా ఉంటారు. 'రాను బొంబాయికి రాను' లాంటి పాట చేయొచ్చు కదా! అంటుంటే 'రాను బొంబాయికి రాను' లాంటి పాట చేయమంటారు గానీ, మరి అదే పాట పెట్టుకుంటే అయిపోతది కదా! అందరూ కూడా. కాబట్టి అలాంటి పాట అనేటటువంటి భావనలే ప్రతి ఒక్కళ్ళ మెంటాలిటీ ఉంది. అట్లా ఉండకూడదు. కొత్తగా క్రియేషన్ ఉండాలి. ఫోక్‌లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్‌లో కొత్తగా క్రియేట్ జేసి, రెగ్యులర్‌గా కొత్తగా క్రియేట్ జేయడం పట్ల ఒక 10, 15 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ కుటుంబము, తర్వాత వాళ్ళ పాట ఉండటానికి ఆస్కారం ఉంటది. వీళ్ళేం జేస్తా ఉన్నారంటే, ఒక పాటొస్తుంది. మళ్ళా అదే సేమ్ ప్యాటర్న్‌లో సేమ్ ట్యూను కాస్త అటు ఇటు జేసి, మ్యూజిక్ చేంజ్ జేసి పాటను అందిస్తా ఉన్నారు. అలా 4 పాటలు, 5 పాటలొచ్చేసరికి ప్రజలకు బోరొచ్చేస్తుంది. ఎందుకంటే అది ఇంతకుముందు ఉన్న పాట లాగానే ఈ పాట ఉంది అనేటటువంటిది. మనము గత సినిమా పాటలు తీసుకుంటే, ఒక పాటకు ఇంకొక పాటకు కాస్త ఎక్కడైనా అక్కడక్కడ కలుస్తుందేనేమో ట్యూన్‌లో గానీ, మాక్సిమము ఒక పాటకు ఒక పాట పొంతన లేనటువంటి సంగీతము, పాట వచ్చింది. అది శాశ్వతంగా కూడా ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలబడ్డది. ఇప్పటికి పాడుకుంటున్నారు, వింటున్నారు. దాని మీద చాలామందికి వాస్తవానికి సంగీత దర్శకులకు, రైటర్లకు ఐపీఆర్ఎస్ అని ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ అసోసియేషన్ అని భారతదేశ వ్యాప్తంగా ఒక అసోసియేషన్ ఫార్మ్ చేసి, ఈ 2 అంటే సింగర్‌లకు గాకుండా మ్యూజిక్ డైరెక్టర్లకు అదేవిధంగా రైటర్లకు ఆ ఇద్దరికి కూడా ఉపాధి దొరికే విధంగా వాళ్ళు ఏర్పాటు జేషిండ్రు. ఇప్పటికి చాలా మందికి నాకు కూడా వస్తా ఉంది. ఎందుకంటే నేను జేసిన చాలా పాటలు ఒక 6,000 పాటలకు పైన ఉన్నాయి కాబట్టి, కొన్ని యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండింగ్‌లు ఉన్నాయి కాబట్టి, నాకు కూడా ఇప్పటికీ నెలకొక 10, 15,000 వస్తా ఉన్నాయి. వాస్తవానికి చంద్రబోస్ గారు గానీ, అశోక్ తేజ గారు గానీ, అది రెహమాన్ గారు గానీ,
తర్వాత ఇళయరాజా గారు కానీ ఒకళ్ళకు చాలా ఒక 2 కోట్లు 3 కోట్లు ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి పాటలు ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పాటల్ని చేసింది. అయితే సార్ కానీ మీరు చెప్పారు నేనేంటంటే ఇక్కడ రెవెన్యూ మీకు 10 to 15 వస్తుంది అనేసి. అయితే ఎస్ కేవలం యూట్యూబ్ వ్యూస్ మీదే ఆధారపడాలంటారా? లేక మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ఆదాయం పొందడానికి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? అంటే ఇతర మార్గాలు లేవు. వాస్తవానికి కేవలము వ్యూస్ మీదనే ఆధారపడి ఉండాలి. వాస్తవానికి వ్యూస్ మీద ఆధారపడి ఉండాలా, అది ట్రెండింగ్లు ఉండాలి ఎప్పుడు. అంటే రెగ్యులర్ ట్రెండ్ అవుతా ఉంటే పాట, అంత అద్భుతమైన పాట చేస్తే ప్రజలు ఎప్పటికీ అంటే 2 3 తరాల వాళ్ళు వినే విధంగా ఆ పాట ఉండగలిగితే రెగ్యులర్గా వాళ్ళకు ఉపాధి కలగటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రాను బొంబాయికి రాను అనే ఒక పాట ఉంది. అంటే నేను విన్న మాట చెప్తా ఉన్నా మేడం గారు. హ్మ్. అయితే అది ఒక 80 నుంచి 100 కోట్ల వరకు వెళ్ళిపోయింది అది పాట. 100 కోట్లు అంటే సుమారుగా 3 నుంచి 4 కోట్ల వరకు డబ్బులు వచ్చినాయి ఉంటాయి సుమారుగా. అయితే ఆ 3 కోట్లు 4 కోట్లకు ఒక వ్యక్తికే వచ్చింది. కానీ మిగతా అనేక పాటలు వచ్చినాయి. అనేక పాటలు అంత హిట్ కాలేదు, అంత ట్రెండింగ్ కాలేదు, అంత వ్యూస్ రాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? చాలా దారుణంగా ఉంటుంది కదా. అంటే వాస్తవానికి ఏంటంటే ఇదొక యూట్యూబ్ అనేటటువంటిది అనేక మందికి ఉపాధి కల్పించింది. ఎందుకంటే సినిమాలలో అవకాశం కోసం అనేక మంది రచయితలు ప్రయత్నం చేసి ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రయత్నం చేసి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సింగర్లు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆర్టిస్టులు మనం చూస్తూ ఉంటే అనేక మంది రకరకాలుగా చిన్న చిన్న 1 నిమిషము 2 నిమిషాలలోనే స్టోరీ అంతా చెప్పేస్తున్నారు. అంటే ఒక ఒక స్టోరీని మొత్తం టోటల్గా 1 నిమిషంలో 2 నిమిషాలు చెప్తారు. అంటే ట్రెండ్ అనేటటువంటిది ఓపిక లేని ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు 5 6 నిమిషాల పాట ఉండేది. 5 6 నిమిషాల పాట ఇప్పుడు 2 నిమిషాలకు వచ్చేసింది. నిమిషమే వింటున్నారు. నిమిషం కానెక్కినేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇట్లా అంటే అంటే ఇది కాలము ప్రజలను గా ఏది కళాకారులను ఇబ్బంది పెట్టడానికి వచ్చిందే తప్ప శాశ్వతంగా వాళ్ళ జీవితాలను అద్భుతంగా ఈ ఈ భూమి ఉన్నంత కాలం వాళ్ళని నిలపటానికి మాత్రం రాలేదని నేనైతే అనుకుంటాను. అయితే సార్ ఇక్కడ ఒక ప్రైవేట్ సాంగ్ క్లిక్ అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్కు లేదా సింగర్కు వచ్చే రాయల్టీ అవకాశాలు ఎలా ఉంటాయంటారు సార్? అంటే మ్యూజిక్ డైరెక్టర్కు రాయల్టీ దీని ద్వారా రాదు. ఉమ్, ఐపీఆర్ఎస్లో ఒకవేళ వాళ్ళు మెంబర్ అయి ఉంటే మాత్రమే వస్తుంది. ఉమ్, ఐపీఆర్ఎస్ అంటే ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ అసోసియేషన్ అని ఉంది. వాళ్ళు చాలా మందికి ఇది ఉన్నది, ఇది అప్లై చేసుకోవాలా, మన పాటల్ని దాంట్లో పెట్టాలా అనేటటువంటి చాలా మందికి తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్లకు ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లకు రాయల్టీ అనేటటువంటిది ఒక పాట హిట్ అయితే ఫోక్ సాంగ్ ఒక ప్రైవేట్ పాట మ్యూజిక్ డైరెక్టర్లకు రాదు, రచయితలకు కూడా రాదు. వాళ్ళు డిపెండ్ కావాల్సింది ఐపీఆర్ఎస్ మీదనే డిపెండ్ కావాలి. సింగర్ ఏంటంటే సింగర్కి కూడా రాదు, ప్రొడ్యూసర్కి వస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రొడ్యూసరే సింగరు, ప్రొడ్యూసరే రైటరు, ప్రొడ్యూసరే మ్యూజిక్ డైరెక్టర్, అలాంటి ట్రెండ్ వచ్చేసింది. అంటే మ్యూజిక్ తెలవకుండా మ్యూజిక్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కీబోర్డ్ ప్లేయర్ల మీద డిపెండ్ అవుతా ఉన్నాం. ఒకప్పుడు మేము ఒక నోట్స్ ఇచ్చి మేము ప్లే చేయించేవాళ్ళం ప్రతి ఒక్కరికి. అంటే ఒక ఫ్లూటిస్ట్కు నోట్ ఇచ్చేది, ఒక వయలినిస్ట్కు నోట్ ఇచ్చేది, ఒక తబలా వాళ్ళకి చెప్పేది, నోట్ చెప్పేది. అదేవిధంగా కీబోర్డ్ ప్లేయర్లకు కూడా నోట్ ఇచ్చేసి మేము వాయించిపించేది. ఇప్పుడు అది లేదు. కీబోర్డ్ ప్లేయర్ల మీద డిపెండ్ అవుతున్నారు. కీబోర్డ్ ప్లేయర్ ఏది వాయిస్తే అది, దాంట్లో ఏమీ లేదు. పాట ఏముంటుంది, ఒక్కొక్కసారి శృతి కూడా సరి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రిధం వేసుకుంటున్నారు, లూప్ వేస్తున్నారు. పోనీ మ్యూజిషియన్లకు అవకాశాలు ఉన్నాయా? ఏ మ్యూజిషియన్లకు అవకాశాలు లేవు. చాలామంది మ్యూజిషియన్లు నాకు ఫోన్ చేసి అసలు నువ్వు మ్యూజిక్ చేసినప్పుడు మాకు ఎంతో ఉపాధి దొరికింది, మేమందరం ఇల్లు కొనుక్కున్నాము, మా పిల్లల్ని చదివిపించుకున్నాము, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అని టోటల్గా లూప్ల మీదనే ఆధారపడి ఉంటారు. ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉంటే ఒక రిధం లూప్ వేసేసి దాని మీద ఒక టీటీ 22 అని ఒకటి వాయించేస్తే ఒక పాట వచ్చేస్తుంది. దానికి మ్యూజిక్ ఎవరు విన్నారు? పాట వింటున్నారు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట నిర్మాణం కాదు, సృష్టించబడదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్కు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా మ్యూజిక్ డైరెక్టర్ వెనుకుండే పనిచేస్తూ ఉన్నాడు. ఈ చాలామంది డిస్క్రిప్షన్లో ఈ మధ్య కాలంలో అడగంగా డిస్క్రిప్షన్లో మ్యూజిక్ పేరేస్తున్నారు తప్ప ఓన్లీ ఎవరైతే ప్రొడ్యూసర్ పాడతాడో రాస్తాడో వాళ్ళ పేరే పెట్టేసుకొని చాలా పాటల మీద డిస్క్రిప్షన్లో నా పాటలే ఒక 200 పాటలు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్నాయి. అంటే యూట్యూబ్లో 500 600 ఉన్నప్పటికీ 200 పాటలకు డిస్క్రిప్షన్లో పేరేయమని ఇప్పటికి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు కూడా వేయట్లేదు. అంటే
అలాంటి పరిస్థితి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్కు ఎప్పుడూ లైఫ్ ఉండదు. ఎస్ సార్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేసేటప్పుడు వాళ్ళకి కాపీరైట్ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఎస్. అయితే కాపీరైట్ అనేటటువంటిది ఎట్లుంటదంటే, వేరే మ్యూజిక్కో లేకుంటే ఇంకొక పాటకు కొట్టినటువంటి కొంత మ్యూజిక్‌ని తీసుకొచ్చి యాడ్ చేసుకున్నా, లేదా ఒక ట్యూన్‌ను వేరే వాళ్ళకు వాడినటువంటి ట్యూన్‌ను తీసుకొచ్చేసి అదే ట్యూన్ మీద లిరిక్ రాపిచ్చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనము ఆ ప్రొడ్యూసర్‌కో లేకుంటే ఆ సింగర్‌కో, ఆ రైటర్‌కో మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కాపీరైట్ పడతది. యాక్చువల్లీ యూట్యూబ్ అనేటటువంటిది రోబో నడుపుతది. మనుషులు నడపరు. రోబో కాబట్టి అది మొత్తం టోటల్‌గా ఇప్పుడైతే ఏఐ వచ్చింది. చాలా సేపు ఒక కనీసం అంటే ఒక 15-30 సెకండ్స్ వరకు అది సెర్చ్ చేసి ఎక్కడ చిన్న ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ ఎక్కడన్నా సింక్ అయినా దానికి కాపీరైట్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే నౌ ప్రెజెంట్ ఇప్పుడైతే ఉంది. నేనే వీడియో ఎప్పుడన్నా షూట్ చేస్తున్నప్పుడు బయట ఎవరన్నా ఒక పాట పెట్టుకొని వెళ్తుంటే షూట్ చేసేటప్పుడు ఆ పాట ఉంటే తప్పకుండా కాపీరైట్ పడతాం. ఇక కొందరైతే నో కాపీరైట్ సాంగ్స్ ఇచ్చినటువంటి ఇది ఉంది తప్ప వాళ్ళు వాడుకోవచ్చు. నో కాపీరైట్స్ వచ్చినటువంటి ఏదైతే మ్యూజిక్ ఉన్నదో వాళ్ళు వాళ్ళ ట్రెండింగ్ కోసము 10 మందికి చేరడం కోసము అది కొంతకాలము రన్ కావడానికి కోసం మాత్రం అది నో కాపీరైట్ ఇస్తారు. కొంతమంది స్ట్రిక్ట్‌గా లేదు నా పాట ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు వాడుకోవటానికి లేదు అనేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఎవరైనా మ్యూజిక్ చేసేటటువంటి వాళ్ళు ఆ రిథమ్‌ను గాని తర్వాత ఏదైనా బిట్స్ గాని, ఏదైనా ట్యూన్ గాని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని లేదా వేరే వాళ్ళకు చేసినటువంటి ట్యూన్‌ను తీసుకొచ్చేసి ఇంకొకరికి కూడా ఏదో డబ్బుల కోసం కక్కుర్తి పడి, ఆశపడి అలాంటి ఇయ్యడం పట్ల కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటది. దాని మీద జాగ్రత్త పడాల. ఇప్పుడు ఉన్న రచయితలకు గావచ్చు, ఇతరత్ర వాళ్ళకు సంగీతం అంటే తెలవదు. ఎక్కడ నుంచి కాపీ కొడుతున్నారో తెలవదు. ఏం తెలవదు కాబట్టి వాళ్ళొస్తున్నారు, పాట రాస్తున్నారు, పాట పాడుకుంటున్నారు, పాట తీసుకుపోతున్నారు. యూట్యూబ్‌లో పెట్టిన తర్వాత మా మిత్రుడే ఉన్నాడు. నిన్న గాక మొన్ననే చెప్పాడు నాకు. నేనొక పాట చేశాను. నాకు ఆల్రెడీ కాపీరైట్ పడ్డది. ఎట్లా పరిస్థితి అంటే అది ఎవరైతే మ్యూజిక్ చేసిండ్రో దాన్ని వేరే మ్యూజిక్‌ని తీసుకొని దీంట్లో ఇమిడిచ్చి దాన్నేదో పాట ఔట్ ఇస్తే మాత్రం తప్పకుండా కాపీరైట్ పడుతది. దాన్ని జాగ్రత్త పడవలసిందిగా కూడా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే కీబోర్డ్ ప్లేయర్లు అనుసరిస్తున్నటువంటి విధానం. ఇతరత్ర పాపం వాళ్ళకు రచయితలకు గాని, సింగర్‌లకి ఏం తెలవదు కాబట్టి వాళ్ళేం చేయలేరు. బట్ ఏందంటే కీబోర్డ్ ప్లేయర్ జాగ్రత్త పడాలి. మాకు డబ్బులొస్తే చాలు అనేటటువంటి వాళ్ళుంటే మాత్రం ప్రమాదంగా ఉంటది. పాపం వాళ్ళ డబ్బులు పోతాయి. ఒక పాట చేయాలంటే ఎంత తపన పడాలా? ఒక పాట రాయాలన్నా, ఒక పాట చేయాలన్నా, దాన్ని ఆహ్, ప్రజల్లోకి, మార్కెట్‌లోకి తీసుకుపోవాలన్నా చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఇప్పుడు నేను జేయాలంటే లేదా డబ్బులు ఖర్చు పెట్టాలి. అది ట్రెండ్ అవుతదా? కాదా? అనేటటువంటిది ఒక సమస్య ఉంటది. ఇప్పటికి నేను ఒక 5 పాటలు చేసినా అది భోజ్‌పురి స్టైల్‌లో చేసినా కాబట్టి ఒక రూపాయి కూడా రాలే ఇప్పటికి. ఒక్క రూపాయి కూడా ప్రొడ్యూసర్‌కి రాలే. నేను ఎంత ఎంత ఖర్చు పెట్టాను 2 పాటలకు 10,00,000 ఖర్చు పెట్టాను. హీరోయిను, బ్యాక్‌గ్రౌండ్ కోరస్సు, ప్రాపర్టీసు, తర్వాత 3 కెమెరాలు, దానికి సంబంధించినటువంటి మొత్తము యూనిట్ అంతా 40 మంది పనిచేసి 40 మందికి డబ్బులిచ్చి మనం చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకొని డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా చాలామంది రచయితలకు, నేను సింగర్‌లకు కూడా చెప్తా ఉన్నాను. యాహ్! సార్. ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయండి. హ్మ్. బ్రహ్మాండంగా ప్రయత్నం చేయండి. ఆ ట్రెండ్ అయ్యే విధంగా చేయండి. హిట్ కొట్టేటటువంటి విధంగా. ఇప్పుడు అయితే సాధన సార్ ఇక్కడ చేయుదురా చివరగా ప్రైవేట్ మ్యూజిక్ మేడం. ఆల్బమ్స్ రంగాన్ని నమ్ముకొని కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే యంగ్ టాలెంట్స్‌కి మీరిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి సార్? ఫైనల్ మెసేజ్ ఏంటంటే యాహ్! యంగ్ టాలెంట్స్ ఎవరైనా సరే నేను ఒకటే చెప్తా ఉన్నా. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి అది ట్రెండ్ అవుతదా? అద్భుతమైన లిరిక్ ఉన్నదా? అద్భుతంగా మ్యూజిక్ చేస్తున్నామా? అద్భుతంగా దాన్ని వీడియో షూట్ చేస్తున్నామా? అనేటటువంటిది. వీడియో అద్భుతంగా లేకపోతే పాట ట్రెండ్ కాదు. వీడియో చాలా అద్భుతంగా చేయాలి. ప్రాపర్టీ యూజ్ చేయాలి. మంచి మంచి ఆర్టిస్ట్‌లను పెట్టాలి. హ్మ్. పెడితేనే తప్ప అది ట్రెండ్ అవ్వదు. ఖచ్చితంగా రాబోయేటటువంటి వాళ్ళు ఉట్టిగా చేతులు కాల్చుకోకండి. ఉత్తగా ఇబ్బంది పడకండి. కాకపోతే సరదా కోసం చేసుకున్నా 10,000 పోయినా మీకు చాలా ఇబ్బందే. దయచేసి నేనొకటే చెప్తా ఉన్నా. కష్టపడండి. ఆ కష్టపడేది ఎట్లా ఉండాలంటే సునామీ సృష్టించే విధంగా ఉండాల. హ్మ్. ట్రెండ్ అయ్యే విధంగా ఉండాల. హ్మ్. అలాంటి అలాంటి పాటలు చేస్తేనే చెయ్యండి అని ఇప్పుడొచ్చేటటువంటి యూత్‌కు నేను మెసేజ్ అయితే ఇస్తా. రైట్. థ్యాంక్ యూ విష్ణు గారు. మ్యూజిక్ థాంక్ ఇండస్ట్రీలో యూ. ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన అవకాశాల గురించి కానీ, ప్రైవేట్ ఆల్బమ్స్‌ని ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా ఎలా మార్చుకోవచ్చో మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ గారు చాలా చక్కగా వివరించారు.
కొత్త తరం కళాకారులకు ఆయన ఇచ్చిన సలహాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాం. కేవలం సినిమా అవకాశాల కోసమే వేచి చూడకుండా మీలోని టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి యూట్యూబ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వేదికగా చేసుకోండి. విజయం సాధించండి. విష్ణు కిషోర్ గారు, మీ విలువైన సమయాన్ని, సూచనలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.